గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. అక్కడ ముందు వెనకాల ఎవరు కూడా మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ వెనకాల నిలబడద్దు, డిస్టర్బెన్స్ అవుతుంది. అందరూ కూడా అటు హాల్లోకి వెళ్ళాలి, భోజన హాల్లోకి వెళ్ళాలి. ఇంకెవరు మాట్లాడద్దు. నాయకులు ఎవరు ఉంటే వారం వెనక చూడండి. కరీంనగర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను, పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటాం. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తారని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఎంత భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ ను మట్టి కనిపించారు, కర్రు కాల్చి వాత పెట్టింది. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి వారి పట్ల మమకారాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయముకున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తిని ఎంచుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల, అభివృద్ధి ఎజెండా పట్ల లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని, వారు వేసుకునే బట్టలను లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది, కోర్టు శిక్ష విధించింది. ఆ రకంగా మొత్తం ఒక నరేంద్ర మోదీ గారు కాదు, యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి ప్రజలు ఏ విధంగా శిక్ష విధించారో ఈ క్రికెట్ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి మన ఢిల్లీలో 3 డకౌట్స్. 3 డకౌట్స్ అంటే 15 సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు, ఒక్క రన్ను కూడా చేయలేకపోతున్నావు, 0 ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేదు పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మరిచి, మీ హోదాను మరిచి తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల, మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు సహించరు. అంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను మాట హెచ్చరిస్తాను. నువ్వు మొన్న అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు, తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి మమ్మల్ని ఇక్కడ శాసనసభలో గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను వారికి సమన్యాయం చేయాలి అని సమదృష్టితో తెలంగాణకు ఇవాళ 10 సంవత్సరాల్లో ఇంతకు నేను చెప్పాను. ఒక్క ఉదాహరణ, రైల్వే బడ్జెట్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు
మీరు కేంద్రంలో అధికారంలో ఉండి యూపీఏ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని అధికారంలో కొనసాగిన అంతకాగిన మీరు తెలంగాణలో కూడా రెండు పార్టీలు అధికారంలో ఉండి ఒరగబెట్టింది ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రైల్వే బడ్జెట్ కింద సాలీన 800 కోట్లు మీరు బడ్జెట్ కేటాయిస్తే ఇదే మోదీ గారి ప్రభుత్వం ఆన్ యావరేజ్ గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ మొన్న బడ్జెట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ కి 9,000 పై చిలుకు రైల్వే బడ్జెట్ కేటాయించి కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇది చరిత్రాత్మకం. అదే రకంగా తెలంగాణ మొదటిసారిగా 5,700 కోట్లు ఏకంగా తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం. ఇవాళ తెలంగాణలో వరంగల్లో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, దానికి తోడు 99% ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో రైల్వే లైన్స్. చర్లపల్లిలో కొత్తగా టెర్మినల్ ఆ ప్రభుత్వము మీ ప్రభుత్వం సహకరించకపోయినా అడిగిన మేరకు ప్రభుత్వం భూమి అప్పగించకపోయినా ఆధునిక రైల్వే టెర్మినల్ హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించడానికి రైల్వే టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కే 750 కోట్లతో 75 సంవత్సరాల స్వాతంత్రం మొదటిసారి పునర్నిర్మాణం. నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, దానికి తోడు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు పునర్నిర్మించడం.